హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. టొమాటో రైస్ ఇన్స్టెంట్గా పిల్లల లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసినట్లయితే పిల్లలు కాస్త రెండు ముద్దలు ఎక్కువ తింటారండి. సో ఈ విధంగా అయితే ట్రై చేద్దాం. ముందుగా నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. దానికోసం అయితే 2 స్పూన్లు ఆయిల్ వేసి స్పైసెస్ వేసానండి. స్పైసెస్ తీసుకున్నాను. 2 బే లీఫ్ కూడా తీసుకొని టమాటా ముక్కలు అందులో వేసేసి బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి. కాస్త అలా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా టమాటా ముక్కలు ఉడికిన దాకా మనం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ కస్తూరి మేతి అండి, పించ్ ఆఫ్ కస్తూరి మేతి అయితే తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో మన టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం కాస్త ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అయితే కలుపుకోవాలి. అడుగంటిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేయాలండి. సో నెక్స్ట్ నేనైతే 2 టమాటాలు అయితే తీసుకోవడం జరిగింది. సో 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఆయిల్లో టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికిపోవాలి. సో టమాటా రైస్లోకి అయితే టమాటాలు బాగా ఉడికితేనే బాగుంటుందండి. సో వీటిలోకి అయితే 2 క్యాషూ నట్స్ తీసుకున్నాను. తీసుకొని కాసేపు అయితే అలా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని అలా అయితే ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనము వీటిలోకి సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే టమాటా రైస్ అనేది టేస్టీగా వస్తుంది. లాస్ట్లోకి ఒక నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుందండి. హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. సో ఒక 10 నిమిషాల్లో ఈ రెసిపీ అయితే మనం చేయవచ్చండి. సో నెక్స్ట్ నేను కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకున్నాను. తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం టమాటా ముక్కలు అయితే మాగిపోయినాయి. సో ఈ విధంగా అవి ఉడికేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు టమాటా రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ధనియా పౌడర్, పసుపు 1/2 టీ స్పూన్ తీసుకోవాలండి. సో క్వాంటిటీ అనేది తక్కువ కాబట్టి మనం 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా తక్కువ 1 స్పూన్ తీసుకున్నాను. టీ స్పూన్ కారం అయితే తీసుకోవాలి. సో తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా తీసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. సో బాగా ఫ్రై అయ్యేంత మనం ఆల్రెడీ రైస్ అయితే ఉడికించి పెట్టుకోవాలండి. ఇందులోకి ఏ రైస్ అయినా బాగుంటుంది. సో నేను ముందుగానే రైస్ అయితే కుక్ చేసి పెట్టేశాను. సో టమాటా ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇవి సిమ్లో పెట్టి చేసుకోవాలండి. సిమ్లో పెట్టి చేసుకొని ఇవి రెడీ అయిపోయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే ఇందులో కలిపేస్తే సరిపోతుంది. టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ రైస్ ఉడికించి పెట్టుకున్నాను కాబట్టి సో ఆ రైస్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ రైస్ తీసుకొని ఇందులో మిక్సింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా అయితే మిక్సింగ్ చేసుకున్నట్లయితే మనకు టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి చేయొచ్చు అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఫాస్ట్గా ఈ రెసిపీ అయితే చేయొచ్చు. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా రైస్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి అయితే పెరుగు అయితే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఆల్.